చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? దీపావళి విన్నర్ కేరాంపే కిరణ్ అబ్బవరం అని. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? కిరణ్ అన్న మామూలు ఇట్టు కొట్ల బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టేసావు. కిరణ్ అన్న ర్యాంప్ ఆడిచ్చాడు. షేక్ 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 ఆడిస్తాను రా. కే ర్యాంప్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. సో సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అంత బాగుంది ఏంటండి? దివాళీ రేస్ లో విన్నర్ అనుకోవచ్చు. డెఫినెట్ గా విన్నర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ అంత బాగుందని కాదు కానీ మిగతా మూవీ ఆ లెవెల్లో లేవు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఈ మూవీ అంత బాగుందని కాదు కానీ మిగతా మూవీ ఆ లెవెల్లో లేవు. ఇప్పుడు అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఎందుకంటే మిత్ర మాటలు కంప్లీట్ గా వాష్ అవుట్. ఎంత తక్కువ మాట్లాడుకున్నా మంచిది. కానీ మించుంది. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఇంకా అంత ఫన్ ఉండదు మనకి, కొంచెం సీరియస్ నోట్లో వెళ్తుంది. బట్ కే ర్యాంప్ కానీ మించిపోయింది అనమాట. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. అంటే ర్యాంప్ ఆడారు ఫస్ట్ హాఫ్, ఓన్లీ ర్యాంప్. బట్ సెకండ్ హాఫ్ నిజంగా కే ర్యాంప్ ఆడారు అనమాట. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఆయన ప్రతి దివాళికి ఒక సినిమా రిలీజ్ చేయమనండి, కే టైటిల్ పెట్టుకోమనండి, మేము హిట్ ఇస్తూనే ఉంటాం. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. బాగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఆయన ఇక్కడి నుంచి అది ఫాలో అయిపోవచ్చు. ఎవడు అడిగారా? ఒక కామెడీ చేశారు, ఎమోషన్ పండించారు, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఇంకంతకంటే ఏం కావాలి? మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కిరణ్ అబ్బవరం ర్యాంపేజ్, వెన్నెల కిషోర్, నరేష్ అన్న కామెడీ దద్దరిల్లింది. రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లు ఆర్డర్ ఇచ్చా. పేరులో ఉన్న ర్యాంపేజ్ ఉంది. సినిమా అంతా కామెడీ. పోయినమ్మా నవ్వినమ్మా దివాళి పండగ సినిమా. నేనేమి గొప్పను కాదు, కానీ అవకాశం దొరికితే గెలిచి చూపిస్తాను. ఈసారి కే ర్యాంప్ అనేయచ్చు. దివాళి 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 అల్లుడు. బాబు బాబు అంటే బాబే. కా సినిమా ఇప్పుడు కే ర్యాంప్ చాలా చాలా బాగుంది. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. ఫస్ట్ ఇంటర్వెల్ వరకు కూడా కొంచెం స్లోగా ఉందని అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత లేపాడు బ్రో. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. డబుల్ మీనింగ్ డైలాగ్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఫ్యామిలీతో చూడొచ్చు. లేదు ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ అన్ని తీసేశారు, అవి ఏం లేవు. నేను దీపావళి ఈ 3 సినిమాల కంటే చాలా బాగుంది బ్రో. దీపావళి హిట్ అంటే నాకు తెలిసి కిరణ్ అబ్బవరం హిట్. అసలు కిరణ్ అన్న అంటేనే ఒక ర్యాంప్. చెప్తున్నా కదా, మాస్ మాస్ మొగుడు. పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఇప్పుడు చెప్తున్నా, ఈ దీపావళికి కిరణ్ అన్న మాస్, కమర్షియల్ మాస్ హీరో అనమాట కిరణ్ అబ్బవరం. అందరు నోళ్ళు ముయించడం కంటే బ్లాక్ బాస్ ఇటు కొట్టి చూసినావా, అది చాలు భయ ఇండస్ట్రీకి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఏంటి లుంగెత్తి డాన్స్ చేస్తుంటే రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది సినిమా అన్నా. ఏంటన్నా ఏం యాక్టింగ్ అన్నా నీది? ఫ్లాపా? ఎవరు చెప్పారు ఫ్లాప్ అని చెప్పేసి? సినిమా చూడండి, చూసి మాట్లాడండి ఫ్రెండ్. ఏంటి మమ్మీ ఎవడు? ఏం సినిమా ఏం యాక్టింగ్. ఓకే, నో యూస్. వాడు విండండి. లుంగెత్తి డాన్స్ చేస్తుంటే ఒక్కొక్కరు అబ్బా ఏం మ్యూజిక్, ఏం బ్యాక్గ్రౌండ్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? గుడి కట్టేస్తారా? అరే ఆడియన్స్ ఏందో నాకు గుడి కట్టారు. ఇప్పటివరకు ఎన్ని రోజులకు వచ్చావా నా సినిమా చేయడానికి? ఈ సినిమాతో పక్కా ఇట్టు కొడుతుంది చూడండి. కే ర్యాంప్ అంటే కే ర్యాంప్ కాదు, కుత్త ర్యాంప్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? చూస్తున్నా యాక్టింగ్, ఆ ఫైట్స్, ఆ స్టోరీ, ఆ మ్యూజిక్, ఆ ఎఫెక్ట్స్. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఆ హీరోయిన్, ఆ కామెడీ, ఎలివేషన్స్ అన్ని నెత్తి విక్కోవాలనిపిస్తుంది. దీపావళి విన్నరా? దీపావళి విన్నర్. ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్ని మూవీస్ బెస్ట్, ఈ మూవీస్ బెస్ట్. అన్నా బాగుంటుంది చూడండి. డెస్టింగ్ స్టార్
ఏం చూసుకున్నా అంత పొగరు ఏం చూసుకున్నా అంత పొగరు ఏం చూసుకుని చూశాను కే ర్యాంప్ చూశాను అయన్నొద్దు పాయింట్కి రా. అక్కడక్కడ కూడా వల్గర్ లాంగ్వేజ్ ఉంది. అది మనకులాంటి వాళ్ళు తీసుకోవాలి కానీ కొంతమంది తీసుకోలేరు. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే మ్యాన్సన్స్ బాటిల్ మెడకాడ పెట్టుకుని ఆ క్లాస్ లో పోసి ఆ వాటర్ పిండుతుంటే బాలకృష్ణ గుర్తొచ్చినది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. కిరణ్ అబ్బోరానికి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పడిందని అనుకోవచ్చు. ఒకటే మాట కల్ట్ మాసిచ్చడం. దివాళీ టైంలో నిలబడ్డ సినిమా అండి ఇది. పరిగెట్టింది తారాజోలాగా చుచ్చుబుట్లేగా పరిగెట్టింది సినిమా అయితేనే. కాకపోతే ఏంటంటే మన యాక్టింగ్ అరే సినిమా ఓ బ్లాక్ బస్టర్ కాల్ ఎగరేసుకోవడం కాదు కానీ నాకు లాగొద్దు మ్యాటర్ లాగొద్దు. చూసినంతసేపు బాగా ఎంజాయ్ చేస్తూ గ్యాంగ్ తెలితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.